వెల్కమ్ టు ఆదిత్య టుడే. ఆర్ఆర్బి గ్రూప్ డి 2025కి సంబంధించి మ్యాథ్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. వీడియోస్ని మీరు తప్పకుండా రెగ్యులర్గా చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. మనం కంప్లీట్గా ఇక్కడ డిస్కస్ చేస్తున్న క్వశ్చన్స్ అన్నీ కూడా 2022 గ్రూప్ డికి సంబంధించిన క్వశ్చన్స్, మ్యాథ్స్ క్వశ్చన్స్ షిఫ్ట్ వైజ్ అయితే డిస్కస్ చేస్తున్నాం. అదేవిధంగా మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి 2025కి సంబంధించి 2500 క్వశ్చన్స్తో అంటే 100 టెస్ట్లు ఏదైతే టెస్ట్ సిరీస్ని లాంచ్ చేయడం జరిగింది. మనకి జూలై 2 రోజు అనగా ఈ రోజు అయితే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. కంప్లీట్గా 100 డేస్ ప్లాను, మీకు డైలీ 1 టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఎన్ని టాపిక్స్ అయితే కవర్ అవుతున్నాయో ఆర్ఆర్బి గ్రూప్ డిలో అన్ని టాపిక్స్ కూడా మీకు టాపిక్ వైజ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క కాస్ట్ వచ్చేసి కేవలం 199 రూపీస్. దీనికోసం మీరు డిస్క్రిప్షన్, మీకు యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి రవి అకాడమీ అని టైప్ చేసినట్లయితే మీకు అక్కడ రవి అకాడమీ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ నుండి కూడా డౌన్లోడ్ చేసుకొని కోర్సు ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే మీరు డైలీ క్వశ్చన్స్ మీకు అందించడం జరుగుతుంది. డైలీ 1 టెస్ట్ కాబట్టి మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతాయి. అన్నీ కూడా ఆర్ఆర్బి గ్రూప్ డి, అదేవిధంగా టీసీఎస్ ఏదైతే ఉందో మనకి టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది కదా, దానికి సంబంధించిన క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మీకు క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా యూస్ఫుల్ అయితే అవుతాయి. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఏవైతే ఈ క్లాసెస్కు సంబంధించిన పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడ నుండి దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ కూడా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కావచ్చు, లేదంటే యాప్ లింక్ కావచ్చు, మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక క్వశ్చన్స్ చూసినట్లయితే విద్యార్థి ఒక టర్మ్ 1 విద్యార్థికి సంబంధించిన మార్కుల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. టర్మ్ 1లో ఇతనికి 80/80 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ అదేవిధంగా టర్మ్ 2లో ఇక్కడ వచ్చేసి 75/90 మార్కులు సాధించాడు. ఇచ్చిన వెయిటేజ్ ఎంత అంటే 80/80కి వచ్చేసి మనకి 40% వెయిటేజ్ ఇచ్చారు. నెక్స్ట్ 75/90 ఏదైతే ఉందో దీనికి 60% వెయిటేజ్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే అతని కంప్లీట్గా స్కోర్ ఎంత అంటున్నాడు, దాని యొక్క పర్సంటేజ్ ఎంత అని చెప్పేసి అంటున్నాడు. 80/80 మార్క్స్ వస్తే ఎంత అంటున్నాడు, మనకి 40% ఇచ్చాడు. అంటే ఫస్ట్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ తీసుకుంటే వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి మనకి 80/80 అంటే 40%. 8 4 ఎంత అవుతుంది, మనకి 32 అవుతుంది, అంటే 32 మార్క్స్. నెక్స్ట్ స్కోర్డ్ మార్క్స్ చూసినట్లయితే స్కోర్డ్ మార్క్స్ వచ్చేసి మనకి కంప్లీట్గా ఇవి కూడా 80 మార్క్స్ స్కోర్ చేశాడు. ఇది కూడా 40%. నెక్స్ట్ ఇది కూడా మనకి 32 అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ టోటల్ 90 మార్క్స్, ఇక్కడ వచ్చేసి మనకి టోటల్ 90 మార్క్స్ ఎంత పర్సెంటేజ్, 64%. ఇవి వెయిటేజ్ మార్క్స్ వచ్చేసి 90లో 60%. 9 4 ఎంత అవుతుంది, 54. ఇతను స్కోర్ చేసిన మార్క్స్ ఎన్ని అవుతాయి, స్కోర్ మార్క్స్ వచ్చేసి 90లో 75, దట్ ఈస్ ఈక్వల్స్ టు 75లో 60%. స్కోర్ ఎంత అవుతుంది మనకి, 70లో మనకి 60%, 75లో 60% అనమాట. 75 × 60%, 75 6 వచ్చేసి మనకి 45 వస్తుంది. ఇక్కడ టోటల్ వెయిటేజ్ మార్క్స్ వచ్చేసి ఎంత అవుతుంది, 32 + 54 అవుతుంది. ఇది వెయిటేజ్ మార్క్స్. స్కోర్డ్ మార్క్స్ అన్ని మనకి 32 + 45. ఇక్కడ ఈ టోటల్ వచ్చేసి మనకి 86 అవుతుంది. ఇక్కడ స్కోర్డ్ మార్క్స్ వచ్చేసి 77 అవుతుంది. ఇక్కడ టోటల్ మార్క్స్ వచ్చేసి 86, నెక్స్ట్ ఇది 77. ఇది పర్సంటేజ్, ఏదైతే మనకి పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమంటుండో కంప్లీట్గా తుది స్కోర్ ఏదైతే ఉందో కంప్లీట్గా తుది స్కోర్ యొక్క పర్సంటేజ్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 77 మనకి 88. దీని అప్రాక్సిమేట్గా మనకి 87 77 అంటే అప్రాక్సిమేట్గా మనకి ఎన్ని టైమ్స్ 90% వస్తుంది. 9 టైమ్స్ వెళ్తుంది కాబట్టి అప్రాక్సిమేట్గా 90% అయితే రావడం జరుగుతుంది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే పట్టణ జనాభా తీసుకున్నట్లయితే అది 2,24,375 ఉంది.
ప్రతి సంవత్సరానికి 4% చొప్పున పెరిగితే 2 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత అంటున్నాడు. ఇది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్ పైన అయితే చేయాల్సి అయితే ఉంటుంది. దీన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ 2,24,375 ఇక్కడ 4%, 100కి 4% అంటే ఏమవుతుంది మనకి 104/100 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 104/100 ఒక సంవత్సరం, నెక్స్ట్ 104/100 ఇంకొక సంవత్సరం. ఇక్కడ కట్ చేయండి. కట్ చేస్తే మనకి 26 ఇంటూ 4తో కట్ చేస్తున్నా. 426 425 426 425 5 దీన్ని 5తో కట్ చేస్తే మనకి 5తో కట్ చేస్తే డైరెక్ట్గా, లేదంటే 25తో కట్ చేయండి. 25 1 25 8975 వస్తుంది. మళ్ళీ 25తో కట్ చేయండి. 25 1 25 359 25 359 359 ఇంటూ 26 ఇంటూ 26 దట్ ఈస్ ఈక్వల్స్ టు 676 అవుతుంది. 676. ఇప్పుడు దీన్ని ప్రోడక్ట్ చేయండి. ప్రోడక్ట్ చేస్తే మనకి 2,42,684 వస్తుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే ఒక త్రిభుజం యొక్క భుజము పొడవులు ఇచ్చాడు. ఏంటి మనకి సైడ్స్ లెంత్ ఇవ్వడం జరిగింది. 5 సెంటీమీటర్సు, 7 సెంటీమీటర్సు, 10 సెంటీమీటర్సు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ దీనికి నార్మల్ ట్రయాంగిల్ కాబట్టి ఫార్ములా వచ్చేసి ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, నెక్స్ట్ ఎస్ మైనస్ సి అవుతుంది. వేర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అవుతుంది. ఇది ఎస్ వాల్యూ. ఇక్కడ ఏ బిసి ఏవైతే ఉన్నాయో ఈ సైడ్స్ యొక్క లెంత్ ఎస్ ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. దట్ ఈస్ ఈక్వల్స్ టు 5 + 7 + 10 బై 2 ఎంత అవుతుంది? టోటల్ 5 + 7 12 + 10 22/2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 11 వస్తుంది. తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 11 ఇంటూ 11 - 5 11 - 5 అంటే 6 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 11 - 7 11 - ఎస్ మైనస్ బి కాబట్టి 11 - 7 4 వస్తుంది. నెక్స్ట్ 11 - 1 1 వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఈ 2 4 ఏదైతే ఉందో ఈ 4లో నుంచి 2 అవుట్ సైడ్ రాయండి. నెక్స్ట్ 11 6 66. ఇది మనకి కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో దీన్ని వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి అంటున్నాడు. ఇచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో దీన్ని ఏం చేస్తారంటే న్యూమరేటరు డినామినేటర్ని ఎల్సిఎం చేయండి ఫస్ట్. ఇక్కడ చూస్తే a + 1/b హోల్ టు ది పవర్ ఆఫ్ r, నెక్స్ట్ a - 1/b హోల్ టు ది పవర్ ఆఫ్ s బై డివిజన్ ఉంది కాబట్టి b + 1/a హోల్ టు ది పవర్ ఆఫ్ r ఇంటూ b - 1/a హోల్ టు ది పవర్ ఆఫ్ s. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే దీనికి ఎల్సిఎం చేయండి. ఇక్కడ బ్రాకెట్లో ఉన్నదానికి ఎల్సిఎం చేసి సపరేట్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి ab + 1/b హోల్ టు ది పవర్ ఆఫ్ r, నెక్స్ట్ ab - 1/b హోల్ టు ది పవర్ ఆఫ్ s బై ab + 1/a హోల్ టు ది పవర్ ఆఫ్ r, నెక్స్ట్ ab - 1/a హోల్ టు ది పవర్ ఆఫ్ r. ఇక్కడ న్యూమరేటర్ని డినామినేటర్ని సపరేట్ పవర్స్లో రాయండి. అంటే ab + 1 హోల్ టు ది పవర్ ఆఫ్ r బై b టు ది పవర్ ఆఫ్ r బై ab + 1 హోల్ టు ది పవర్ ఆఫ్ r, నెక్స్ట్ a టు ది పవర్ ఆఫ్ r. నెక్స్ట్ కంటిన్యూషన్లో ఇక్కడ ab - 1 హోల్ టు ది పవర్ ఆఫ్ s బై b టు ది పవర్ ఆఫ్ s, నెక్స్ట్ ab - 1 హోల్ టు ది పవర్ ఆఫ్ r బై a టు ది పవర్ ఆఫ్ r. ఇక్కడ ab + 1 హోల్ టు ది పవర్ ఆఫ్ rకి, నెక్స్ట్ ab + 1 హోల్ టు ది పవర్ ఆఫ్ rకి క్యాన్సల్, ab - 1 హోల్ టు ది పవర్ ఆఫ్ sకి, నెక్స్ట్ ab హోల్ టు ది పవర్ ఆఫ్ -1 ఏదైతే ఉందో ఇది s, ఈ ఎస్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఇది రెసిప్రోకల్ అవుతుంది. అంటే ఇండైరెక్ట్ ఏమవుతుంది? a టు ది పవర్ ఆఫ్ r బై b టు ది పవర్ ఆఫ్ r ఇంటూ b టు ది పవర్ ఆఫ్ s బై a టు ది పవర్ ఆఫ్ s బై b టు ది పవర్ ఆఫ్ s.
దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి ఇక్కడ ఏ టు ది పవర్ ఆఫ్ బి బై ఏ బై బి హోల్ టు ది పవర్ ఆఫ్ ఆర్ ప్లస్ ఇది కాబట్టి మనకేమవుతుంది మళ్ళీ ఎస్ అవుతుంది. ఇక్కడ బేసెస్ సేమ్ ఉన్నాయి, ఈ బేసు సేమ్ ఉంది. ఇక్కడ పవర్స్ అనేవి ఆర్ ప్లస్ ఎస్ అవుతుంది. బేసెస్ సేమ్ కాబట్టి పవర్స్ని యాడ్ చేస్తున్నాం. ఇది మనకి కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్త చేయాలి. నెక్స్ట్ చూసినట్లయితే ఒక దుప్పటి అమ్మకపు ధర వచ్చేసి మనకి 1148కి అమ్ముతారు. దీని వలన మనకి 30% నష్టం వస్తుంది. ఎంత నష్టం వస్తుంది? 30%. 5% లాభం రావాలి అంటే ఎంతకు అమ్మాలి అని చెప్పేసి అంటున్నాడు. 5% లాభం. ఇక్కడ 30% లాస్ కదా. 30% లాస్ అంటే ఏమవుతుంది? ఒరిజినల్ ప్రైస్ 70%. 70% ఈజ్ ఈక్వల్ టు 1148. ఎంత లాభం రావాలి? 100 ప్లస్ 5% అంటే 105%. 105 ఈజ్ ఈక్వల్ టు ఎంత? క్వశ్చన్ మార్క్. ఇక్కడ 105 ఇంటూ ఎంత? క్వశ్చన్ మార్క్. ఒకసారి ఈ ఎక్స్ తీసుకుందాం. దీని ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1148 ఇంటూ 105/70. 70 ఒకసారి క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తే 15 7తో క్యాన్సిల్ చేద్దాం. 7తో క్యాన్సిల్ చేస్తే 7 10 జా 7 15 జా 5 3 జా 5 2 జా 2 1 జా 2 5 జా 2 7 జా 2 4 జా. ఇక్కడ 574 ఇంటూ 3 574 ఇంటూ 3 ప్రోడక్ట్ చేయండి ఒకసారి. 722 వస్తుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. లేదంటే ఇగో 4 2 జా 4 3 జా 4 3 జా 12 వస్తుంది. లాస్ట్కి 2 డిజిట్ ఉంది. 2 డిజిట్ నెంబర్ ఏమవుతుంది? ఇవి 3 కూడా కావు, ఇది అవుతుంది. ఈ విధంగా కూడా చేయొచ్చు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కోహ్లీ రోహిత్ కంటే 3 సంవత్సరాలు చిన్నవాడు. కోహ్లీ మరియు రోహిత్ల వయసుల నిష్పత్తి 7:8 ఉంటే కోహ్లీ వయసు ఎంత అంటున్నాడు. ఏజెస్ యొక్క ఇక్కడ చూసినట్లయితే మనకి 3 ఇయర్స్ ఎక్కువ అంటున్నాడు. ఇక్కడ చూడండి 7:8. వీటి మధ్యన డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇయర్స్. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇయర్స్. ఇది మనకి కోహ్లీ నెక్స్ట్ రోహిత్. కోహ్లీ వయసు కావాలి. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇయర్స్. డిఫరెన్స్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇయర్స్. 7 యూనిట్స్ కావాలి. 7 ఇంటూ 3 దట్ ఈస్ ఈక్వల్స్ టు 21 ఇయర్స్. 21 ఇయర్స్ వస్తుంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 8 కిలోమీటర్స్ ప్రయాణానికి ఒక ట్రక్కు 800 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. ఒక ట్రక్కు ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ 50 కిలోమీటర్స్ ఫస్ట్ 300 కిలోమీటర్స్ని 50 కిలోమీటర్స్ వేగంతో, తర్వాత దాని యొక్క సగటు వేగం 60 కిలోమీటర్స్ కావాలి అంటే మిగిలిన దూరాన్ని ఎంత డిస్టెన్స్ ఎంత మనకి ట్రావెల్ చేయాలని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఫస్ట్ 300 కిలోమీటర్స్ ఎంత డిస్టెన్స్ ఎన్ని అవర్స్ తీసుకుంటుంది? మనకి 300 కిలోమీటర్స్ని 50 కిలోమీటర్స్ ఫర్ వేగంతో కవర్ చేస్తుంది. అంటే 300 కిలోమీటర్స్ని 50 కిలోమీటర్స్ ఫర్ అవర్ వేగంతో ట్రావెల్ చేస్తుంది. కాబట్టి టైం తీసుకుందాం ఒకసారి. దీని యొక్క టైం వచ్చేసి డిస్టెన్స్ బై స్పీడ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 6 అవర్స్ టైం తీసుకుంటుంది. నెక్స్ట్ రిమైనింగ్ కిలోమీటర్స్ ఎన్ని ఉంటాయి? 800 నుంచి 300 పోతే రిమైనింగ్ కిలోమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 500 కిలోమీటర్స్ ఉంటుంది. 500 కిలోమీటర్స్ ఉంటుంది. టైమ్ ఈజ్ ఈక్వల్ టు 500 బై స్పీడ్ ఎక్స్ అనుకుంటున్నాం. లెట్ ఎక్స్ స్పీడ్ అంటే అదర్ వేగం అంటే రెండో వేగం సెకండ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటున్నా. ఎక్స్ బై 300. ఇప్పుడు టోటల్ టైం కావాలి. టోటల్ టైం ఎంత తీసుకుంటుందో కావాలి. దట్ ఈస్ ఈక్వల్స్ టు 6 + 500 బై ఎక్స్. 6 + 500 బై ఎక్స్. అండ్ టోటల్ డిస్టెన్స్ ఎంత? టోటల్ డిస్టెన్స్ వచ్చేసి మనకి 800 అవుతుంది. నెక్స్ట్ యావరేజ్ ఎంత ఇచ్చిండు? 60 కిలోమీటర్స్ ఇచ్చిండు. 60 కిలోమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 800 బై టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం దట్ ఈస్ ఈక్వల్స్ టు 500 బై ఎక్స్. 6 + 500 బై ఎక్స్. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకి ఇక్కడ సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే 60 ఈజ్ ఈక్వల్ టు 800 బై 6 + 500 బై ఎక్స్. 500 బై ఎక్స్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు మనకి 60 వస్తుంది. ఇక్కడ
క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. దీంతో మల్టిప్లై చేసినట్లయితే మనకి ఎంత అవుతుంది? 6 6 36, 36 6 6 36 ప్లస్ 6 5 3000 అంటే మనకి 30,000 ఇస్ ఈక్వల్ టు బై ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 800 వస్తుంది. బై ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 800. ఈ 360 ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయండి. 30,000 బై ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 800 మైనస్ 360. 800 మైనస్ 360 ఈజ్ ఈక్వల్ టు 440 వస్తుంది. 440 అయితే రావడం జరుగుతుంది. ఈ 440ని ట్రాన్స్పోజ్ చేయండి. కింది సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మనకి ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 30,000 బై 440 వస్తుంది. ఈ 0కి 0 క్యాన్సిల్ చేయండి. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ 440 కాబట్టి 11తో క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ 11 4 జా, లేదంటే 4తో క్యాన్సిల్ చేయండి. 4 11 జా, నెక్స్ట్ 4 750 జా, 4 750 జా 3000 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 750 బై 11 వస్తుంది. ఇది మనకి కావాల్సిన స్పీడ్. 750 బై 11 కిలోమీటర్స్ వేగంతో వెళ్తుండు. అది రిమైనింగ్ 500 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి యూజ్ చేసిన ఏంటి వేగం. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ 2 కోణాలను కొలిచిరు. 60 degrees 80 degrees ఒక త్రిభుజంలో. మూడో కోణం ఎంత అంటున్నాడు? 180. టోటల్ వచ్చేసి మనకి ఎంత? యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees కాబట్టి 180లో నుంచి ఈ సమ్మును తీసేయండి. దట్ ఈస్ ఈక్వల్స్ టు 60 ప్లస్ 80, 180 మైనస్ 140, దట్ ఈస్ ఈక్వల్స్ టు 40 degrees. నెక్స్ట్ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక వస్తువుని ఏం చేశారంటే మనకి ఇక్కడ ఫస్ట్ 20% పెంచారు. ఉన్న ధరని 25% పెంచి 2 సార్ల 5% డిస్కౌంట్ ఇస్తే ఆ వస్తువు యొక్క అమ్మకం ధర కంటే ఎంత అని అంటున్నాడు? ఎబో కాస్ట్ ప్రైస్ కంటే ఎంత పర్సెంటేజ్ ఎక్కువ అని చెప్పేసి అంటున్నాడు. ఫస్ట్ 100 రూపీస్ ఉండే, ఈ 100 రూపీస్ ఉన్న వస్తువుని ఏం చేశారు? 120 చేసారు. ఈ 120 పైన డిస్కౌంట్ ఇస్తున్నారు. ఫస్ట్ 120 పైన ఎంత డిస్కౌంట్ ఇచ్చిండు? మనకి 5% డిస్కౌంట్ ఇచ్చిండు. 5/100, 0కి 0 క్యాన్సిల్, 5 1 జా 5 2 జా. ఇక్కడ వచ్చేసి ఎంత అవుతుంది? మనకి 6%. దట్ ఈస్ ఈక్వల్స్ టు 6 ఉంది. మళ్ళీ 120లో నుంచి 6 సబ్ట్రాక్ట్ చేయండి. ఎంత వస్తుంది? 114 వస్తుంది. ఈ 6 రూపీస్ ఇస్తే 114. మళ్ళీ దీంట్లో 5% డిస్కౌంట్ ఇస్తున్నాడు. మళ్ళీ 5% డిస్కౌంట్. ఇక్కడ 5 1 జా 5 20 జా. ఇక్కడ 2తో క్యాన్సిల్ చేయండి. 2తో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? మనకి 5.7 వస్తుంది. 5.7. ఇక్కడ 10 ఉంది కాబట్టి 57 వస్తుంది. 2 1 జా 2 57 జా. ఇక్కడ 2 10 జా కాబట్టి 0కి 0 కట్ అయితే 5.7 వస్తుంది. 5.70 వస్తుంది. ఇది మనకి డిస్కౌంట్ 5.70. ఇక్కడ 114లో నుంచి 5.70 తీసేయండి. 5.70 తీసేస్తే మనకి ఇక్కడ 108.30 వస్తుంది. ఇది మనకి యాక్చువల్గా ప్రైస్ ఎంత? 100. ఎంత ఎక్కువ వచ్చింది? 108. 100 ఉన్నది కాస్ట్ ఏమైంది? 108.30. ఎంత ఎక్స్ట్రా వచ్చినట్టు? 8.30% ఎక్కువ వస్తుంది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. డిఫరెన్స్ 100కి 108.30కి డిఫరెన్స్ ఎంత? 8.3% ఎక్స్ట్రానైతే రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఏదైనా ఇక్కడ మనకి వర్గ సమీకరణం ఇచ్చాడు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక వర్గమూలం ఇచ్చాడు 1+√3. అయితే ఇంకో రూట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకి ఎప్పుడైనా ఏదైతే మనకి సర్డ్ రూపంలో ఇస్తాడు, ఏంటి కరణి రూపంలో ఇచ్చినప్పుడు 1+ ఏదైతే ఉందో ఇక్కడ 1+√3 ఏదైతే ఉందో అదర్ వచ్చేసి మనకి కంపల్సరీగా ఏమవుతుందంటే 1-√3 అవుతుంది. 1-√3 అయితే అవుతుంది. ఇది 1+√3. కంపల్సరీగా దీని యొక్క కాంజుగేట్ ఏదైతే ఉందో కాంజుగేట్ వాల్యూ వచ్చేసి మనకి కాంజుగేట్ ఏదైతే ఉందో దానికి 2 కూడా పరస్పరం దాని యొక్క రూట్స్ అయితే అవుతాయి. కాంజుగేట్ రూట్ అవుతుంది. ఇప్పుడు వర్గ సమీకరణం కావాలి. x² - x ఇంటూ ఏవైతే మనకి ఇచ్చిన మూలాలు ఏవైతే ఉన్నాయో అవి. సపోజ్ దీన్ని a + b అనుకుంటున్నాను. 2 మూలాలు కూడా అంటే 2 రూట్స్ ప్లస్ ab = 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వేర్ a, b ఆర్ రూట్స్. a, b మూలాలు అయితే వర్గ సమీకరణానికి ఫార్ములా. ఇక్కడ ఏం చేస్తున్నా? x² - x ఇంటూ ఈ రెండింటిని యాడ్ చేయండి. 1+√3
నెక్స్ట్ ప్లస్ 1 మైనస్ రూట్ 3 ఇంటూ 1 ప్లస్ రూట్ 3 ఇంటూ 1 మైనస్ రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఈ రూట్ 3కి మైనస్ రూట్ 3 గెట్ క్యాన్సల్, ఎక్స్ ఇంటూ 2 ప్లస్ ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే 1 మైనస్ రూట్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఇక్కడ 1 మైనస్ రూట్ 3 అంటే 1 మైనస్ 3 వస్తుంది. రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే 3 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఇది మనకి కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ 200 మీటర్స్ పొడవైన రైలు 4.5 వేగంతో వ్యతిరేక దిశలో నడుస్తున్న వ్యక్తిని 11 సెకండ్లలో దాటుతుంది. ఆ రైలు వేగం ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఏదైతే మనకి ఇచ్చిన వేగం ఏదైతే ఉందో ఆ రైలు వేగం ఎంత అంటున్నాడు. రైలు యొక్క పొడవు ఇవ్వడం జరిగింది. పొడవు వచ్చేసి మనకి 200 మీటర్సు. సేమ్ 200 మీటర్స్ ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి వ్యతిరేక దిశలో నడుస్తున్నాడు. అతని వేగం వచ్చేసి మనకి 4.5 కిలోమీటర్స్ పర్ అవర్. ఇక్కడ ట్రైన్ స్పీడ్ ఏదైతే ఉందో ట్రైన్ స్పీడ్ని ఎక్స్గా తీసుకుందాం మనం. ట్రైన్ యొక్క స్పీడ్ని ఎక్స్ కిలోమీటర్స్ పర్. ట్రైన్ యొక్క ఏదైతే లెంత్ ఏదైతే ఉందో ట్రైన్ యొక్క లెంత్ వచ్చేసి మనకి 200 మీటర్స్. దీన్ని కిలోమీటర్స్లోకి మారిస్తే 2.1 కిలోమీటర్స్ అయితే వస్తుంది. 0.21 కిలోమీటర్స్ వస్తుంది. టైం తీసుకుంటే ఎంత టైం తీసుకుంది అంటే మనకి 12 సెకండ్స్. 12 దీన్ని హవర్స్లోకి మారిస్తే మనకి మీటర్ కిలోమీటర్ ఉంది కాబట్టి అవర్స్లోకి మార్చాలి. ఇక్కడ 3 1 అంటే 12 1 12 300 అంటే 1/300 అవర్స్. 1/300 అవర్స్. నెక్స్ట్ ఇవి రెండు కూడా వ్యతిరేక దిశలో వస్తున్నాయి కాబట్టి వీటి యొక్క స్పీడ్ని ఏం చేయాలి, యాడ్ చేయాలి మనం. వీటి యొక్క స్పీడ్స్ని యాడ్ చేయాలి. ఎక్కడ స్పీడ్స్ ఒకటి ఎక్స్ ఒకటి 4.5 కిలోమీటర్స్. ఈ రిలేటివ్ స్పీడ్ ఏదైతే ఉందో మనము రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ యొక్క లెంత్కి ఈక్వేట్ చేస్తే మనకి ఇక్కడ 0.21 ఈజ్ ఈక్వల్ టు ఇది ట్రైన్ యొక్క లెంత్. నెక్స్ట్ రిలేటివ్ స్పీడ్ ఇంటూ టైం దట్ ఈస్ ఈక్వల్స్ టు 300. 1/300. ఇక్కడ దీన్ని మల్టిప్లై చేయండి. 21 ఇంటూ 300. ఈ పాయింట్కి 2 జీరోస్కి 21 అవుతుంది. ఈ జీరోస్ కట్ అయిపోయి 3. 21 3 63. ఇక్కడ ఎక్స్ ప్లస్ 4.5. ఈ 4.5ని సబ్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి 58.5 కిలోమీటర్స్ పర్ అవర్ వస్తుంది. ఇది మనకు కావాల్సిన ట్రైన్ యొక్క స్పీడు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది ఇంపార్టెంట్. ఏదైతే ట్రైన్ యొక్క స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు అంటే మనకి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అనమాట. ఇది రెండు కలిపి చేయాలి ఎందుకంటే ఇవి వ్యతిరేక దిశలో ఉన్నాయి కాబట్టి. ఇది టోటల్ ట్రైన్ యొక్క డిస్టెన్స్. ఈ స్పీడ్ అనేది రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. దీన్ని కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీ అవుతుంది. టైం ఎట్లాగా ఉంది 12 సెకండ్స్ కాబట్టి 1/300 అవర్స్లోకి కన్వర్ట్ అయితే అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 91 సెంటీమీటర్స్ తీగ ఏదైతే ఉందో దీన్ని 2 ముక్కలు కూడా వేయడం జరిగింది. అందులో రెండింటిని యాడ్ చేస్తే ఒకదానికి 1/3 అయితే ఉంది. ఉంటే ఆ చిన్న పొడవు ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఒకటి ఎక్స్ అయితే ఇంకొకటి 1/3 అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది మనకి 91 మీటర్స్ అవుతుంది. 91 అవుతుంది. ఇక్కడ దీన్ని ఎల్సిఎం చేయండి. ఇక్కడ 3x ప్లస్ x/3 ఈజ్ ఈక్వల్ టు 91. 4x ఈజ్ ఈక్వల్ టు 91 ఇంటూ 3. 4x ఈజ్ ఈక్వల్ టు 273/4. 273. x ఈజ్ ఈక్వల్ టు 273/4. క్యాన్సల్ చేసినట్లయితే మనకి 68.25 వస్తుంది. 68.25 వస్తుంది. మనకి చిన్నదాని పొడవు కావాలి కదా, దట్ ఈస్ ఈక్వల్స్ టు x/3 అంటే 68.25/3 చేయండి. అప్రాక్సిమేట్గా మనకి 22.75 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 22.75 అయితే వస్తుంది. ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే ఒకసారి చేయండి. 91 ఈజ్ ఈక్వల్ టు 273/4. 68.25/3 చేస్తే 68.25
25/3 27.25 వస్తుంది. ఇక్కడ మనకి ఆప్షన్స్లో 39 ఉంది కాబట్టి దీన్ని కరెక్ట్ చేసుకోండి. 27.25 ఇస్ ద ఆన్సర్. 27.25 ఇస్ ద రైట్ ఆన్సర్. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆన్సర్ అనేది కొంచెం రాంగ్గా ఉంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు మనకి 27.25 అయితే వస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ సమాన వేగంతో 2 రైళ్లు వ్యతిరేక దిశలో నడుస్తున్నాయి. వాటి యొక్క పొడవులు ఇవ్వడం జరిగింది. ఇవి ఒకదానికొకటి 10 సెంటీమీటర్స్ 10 సెకండ్స్లో ఇవి ఏమవుతాయి, ఒకదానికొకటి క్రాస్ అయిపోతాయి. వాటి యొక్క లెన్స్ ఇవ్వడం జరిగింది. వీటి యొక్క రిలేటివ్ స్పీడ్ వచ్చేసి సాపేక్ష వేగం అంటాం. రిలేటివ్ స్పీడ్ లెట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సెంటీమీటర్స్, ఎక్స్ కిలోమీటర్స్ ఫర్ అవర్. స్పీడ్ ఎక్స్ కిలోమీటర్స్ ఫర్ అవర్ తీసుకుంటే రిలేటివ్ స్పీడ్ సాపేక్ష వేగం అంటాం తెలుగులో. సాపేక్ష వేగం ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్. ఇది రిలేటివ్ స్పీడ్. నెక్స్ట్ డిస్టెన్స్ ఏమవుతుంది, డిస్టెన్స్ వచ్చేసి మనకి ఇది కూడా సేమ్ రెండింటి యొక్క డిస్టెన్స్ యాడ్ చేయాలి. ప్లస్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 140 అంటే టోటల్ వచ్చేసి మనకి 260 అవుతుంది. ఇప్పుడు స్పీడ్ కావాలి. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత ఉంది మనకి 260, స్పీడ్ ఎంత 2x. టైం వచ్చేసి మనకి ఎంత ఉంది, టైం వచ్చేసి 10 సెకండ్స్. మీటర్స్ పర్ సెకండ్సే కదా, మీటర్స్ పర్ సెకండ్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అయితే ఉంది. 10 తీసుకోండి. టైమ్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ ఈక్వల్స్ టు 10 ఈజ్ ఈక్వల్ టు 260/2x. ఈ 2xని ట్రాన్స్పోజ్ చేయండి, లేదంటే ఈ 1కి 0కి 0 కట్టు. దట్ ఈస్ ఈక్వల్స్ టు 2x ఈజ్ ఈక్వల్ టు 26, x ఈజ్ ఈక్వల్ టు 13 వస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 13 మీటర్స్ పర్ సెకండ్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ చూస్తే ఇచ్చిన సమీకరణం సరైనది కావాలి అంటే 28 - 28 డివైడ్స్ 14 + 7 × 2 ఈజ్ ఈక్వల్ టు 16 వచ్చే విధంగా సైన్స్ని ఇంటర్చేంజ్ చేయమని చెప్పేసి అంటున్నాడు. నార్మల్ ఒకసారి చూడండి ఇది ఎలా ఉందో అలా రాద్దాం. 28 - 28 డివైడ్స్ 14 + 4 × 2 ఈజ్ ఈక్వల్ టు, ఒకసారి దీన్ని డివైడ్ చేస్తే మనకి ఏమవుతుంది 2 వస్తుంది. ఇక్కడ ఫస్ట్ డివిజన్ చేయాలి కదా, బాడ్ మాస్ యూజ్ చేయాలి. అంటే 28 - 2 నెక్స్ట్ 28 - 2 + 7 × 2 అంటే ఎంత అవుతుంది, ఇది 14 అవుతుంది. 14 పోతే మనకి 14 + 28 దట్ ఈస్ ఈక్వల్స్ టు 42 - 2 ఎంత వస్తుంది, 40 వస్తుంది. ఇక్కడ మోస్ట్లీ మీరు ఏం చేస్తారంటే ఏ కేసులో అయినా ప్లస్ని మైనస్ని ఇంటర్చేంజ్ చేయండి. దట్ ఈస్ ఈక్వల్స్ టు ప్లస్ మైనస్ని ఇంటర్చేంజ్ చేస్తే మనకి ఈజీ అయితే అవుతుంది. ఒకసారి చూద్దాం. ప్లస్ మైనస్ని ఇంటర్చేంజ్ చేస్తే ఇక్కడ 28 + 28 డివైడ్స్ బై 14 -7 × 4 ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతుంది 28 ప్లస్ ఇది 2 అవుతుంది, -14 అవుతుంది. -14 30 - 14 ఈజ్ ఈక్వల్ టు 16 వస్తుంది. ప్లస్ మైనస్ ఏదైతే ఉందో దీన్ని ఇంటర్చేంజ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకి ఈ 22 షిఫ్ట్ ఏదైతే ఉందో 22 ఆగస్టు 2022 ఇక్కడ ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఇవి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కంపల్సరిగా లైక్ చేయండి. తప్పకుండా మీరు అందరు లైక్ చేసినట్లయితే మీతో పాటు మిగతా మందికి కూడా యూజ్ అవుతాయి. అదేవిధంగా తప్పకుండా మీ వంతుగా మీరు తప్పకుండా షేర్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఎక్కువ షేర్స్ అదేవిధంగా కంపల్సరిగా లైక్ చేసినట్లయితేనే మీకు వీడియోస్ అనేవి చేయడానికి మాకు ప్రోత్సాహంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఒకవేళ ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే గ్రూప్ డి ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా మీకు రెగ్యులర్గా వీడియోస్ అనేది అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ కోసం యాక్టివేట్ చేసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే మీరు తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అది మీకు పీడిఎఫ్ అనేది అక్కడ టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది.
అదేవిధంగా టెస్ట్ సిరీస్ కంపల్సరీగా రాయండి. టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఈ టెస్ట్ సిరీస్ మీరు కంపల్సరీగా రాయండి. రైల్వే ఎగ్జామ్స్ సంబంధించి రైల్వే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి టీసీఎస్ మోడల్లో కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆ మోడల్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు టెస్ట్ సిరీస్లో అందించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా టెస్ట్ సిరీస్ రాయండి. ఈ టెస్ట్ సిరీస్ అనేది టాపిక్ వైజ్గా మీకు క్వశ్చన్స్ అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి చాలా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. కాబట్టి తప్పకుండా కోర్సులో ఎన్రోల్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.